అమరావతిలో అటు చంద్రబాబు గారైనా, లోకేష్ గారైనా సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అంశం ఒకటే. పబ్లిక్ అట్రాక్షన్ అన్నటువంటిది. ఇప్పుడు విద్యా సంస్థలు పెట్టారు. ఆ స్టూడెంట్స్ ఉంటున్నారు, వస్తున్నారు. బావుంది. అదొక ఫ్లోటింగ్. కానీ అదేమో వాళ్ళు హాస్టల్ సిస్టమ్ పెట్టేశారు. రోజు వచ్చిపోయే టెంపర్‌మెంట్ లేదక్కడ. అది కరెక్ట్ కాదు. మూవ్‌మెంట్ కనిపించాలి మనకి. హాస్పిటల్స్ పెడతామంటున్నారు. అది భవిష్యత్తులో మూవ్‌మెంట్ కనబడుతుంది. రాజధాని ప్రాంతం డెవలప్‌మెంట్ అవ్వాలంటే హైదరాబాద్‌కి రోజుకి 30-40% మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటది. ఈ ఫ్లోటింగ్ పాపులేషన్ మీద హోటళ్ళు, కర్రీ పాయింట్లు, రెస్టారెంట్లు, వాటిట్లో తినేవాళ్ళు, ఉండేవాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి అనుబంధం ఇట్లాంటి బోల్డెన్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్లస్ మార్కెట్ నిరంతరం ఫైనాన్స్ నడుస్తుంటది. అలాగే ఆ ప్రాంతం మీదన ఒక ఆసక్తి రేగుతా ఉంటది. హైదరాబాద్ వెళ్ళినోళ్ళు నక్లెస్ రోడ్డే చూస్తారా? లేకపోతే ఆ ఊరి చివరన పెట్టినటువంటి ఆ పెద్ద ఫర్నిచర్ షాప్ చూస్తారా? లేకపోతే ఇప్పుడు స్వామీజీ కట్టించింది చెన్నకేశ్వర స్వామి వారికి సంబంధించినవి చూస్తారా? ఇట్లాగా సంథింగ్ రామోజీ ఫిలిం సిటీ చూస్తారా? అంటే అట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఇప్పుడున్న ఆ 29 గ్రామాల ప్రాంతంలో అట్లాంటిది ఏదన్నా వినోద కేంద్రంలాగా కుటుంబం వచ్చి కూర్చుని ఎంజాయ్ చేసి చూసుకుని వెళ్ళేటట్టు ఉండాలి. అది ఏర్పాటు చేయాలి. కుటుంబం వచ్చి కూర్చుని ఎంజాయ్ చేసుకుని అవసరమైతే పడుకోవడానికి రూమ్స్ తక్కువ ఖర్చుతో, మళ్ళీ భారీ ఖర్చులు కాకూడదు. అది ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలు అమరావతికి అలవాటు పడతారు. తద్వారా రాజధాని మీద మనసు పడతారు, మనసు పెంచుకుంటారు. దానికి తగ్గట్టుగా వివిధ సెంటర్లలో ఏర్పాట్లు ఇట్లాంటివి చేసుకురావాలి. రెండోది వచ్చేటప్పటికి త్వరగా ఆ రవాణా సదుపాయాల మీద సీరియస్‌గా కాన్సంట్రేట్ చేయాలా. అలాగే బెజవాడ, గుంటూరు ఈ ప్రాంతాలను కూడా వినియోగించుకోండి. ఎందుకంటే అమరావతి అంటే ఇయన్నీ అంటున్నాం కదా! ఈ మొత్తం ఏరియాలో పెట్టండి. ఇదివరకు ఒకప్పుడు మాకు సెబార్ డిస్నీ ల్యాండ్ ఉండేది. ఇప్పుడు అది ఏమైపోయిందో తెలీదు అది. బాగైపోయింది. అట్లాగే హాయ్‌ల్యాండ్ ఉండేది. ఇప్పుడు అవన్నీ చాలా ఇదివరకు వినోద ప్రాంతాలన్నీ నాశనం అయ్యి ఉన్నాయి. ఇప్పుడు అవన్నిటికి కాస్త సీరియస్ ఎఫర్ట్ పెడితే అటు రాజధాని ప్రాంతం అంటే ఇప్పుడు కోర్ క్యాపిటల్ ప్రాంతంతో పాటుగా టోటల్ అమరావతి రాజధాని ప్రాంతం అనేటటువంటిది ఫ్లోటింగ్ పాపులేషన్ రావడం, ఎంజాయ్ చేసిపోయేటట్టు ఉంటే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా రావడానికి వీలుంటది.